తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భూమా అఖిలప్రియ, మాజీ మంత్రి ఆలగడ్డ. రాష్ట్రంలో మల్కాజ్గిరి పార్లమెంటుకు సంబంధించి రాజకీయం పూర్తి స్థాయిలో కూడా రసవత్తరంగా మారింది. దేశంలోని అతిపెద్ద నియోజకవర్గమైనటువంటి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో 3 పార్టీలు, అటు బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్, బీజేపీ కూడా ఒకవైపు గెలుపుపై ధీమాతో ఉన్నారు. అక్కడ నేతలు ఒకరిపై ఒకరు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా విమర్శనాస్త్రాలు సృష్టించారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి అటు మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ఒకవైపు పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు, ప్రధానంగా అటు మాజీ మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి, మీ పార్టీ కేవలం అక్షంతలు వంచింది తప్ప అభివృద్ధి ఏం చేయలేదని చెప్తున్నారు. ఏం చెప్తారు అసలు మీరు? ఇప్పుడు మల్లారెడ్డి గారు మాట్లాడినంటే ప్రతి ఒక్కరు కూడా అది జోకర్ కిందనే తీసుకుంటారు. ఎందుకంటే ముందు నుంచి కూడా మనం రోజు సోషల్ మీడియాలో చూస్తాం. ఆయన చెప్తుంటాడు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో, నా వచ్చినంత ఎవరు చూడరు జనం అంటారు. అది జోకర్లో ఇప్పుడు సినిమాల్లో కూడా చూస్తున్న జోకర్లు ఏ విధంగా చూస్తారో ఆ విధంగా గమనిస్తారు. ఎందుకంటే ముఖ్యంగా ఇది ఒకటి ప్రజలు అందరూ అనుకొని ఒక సెంటిమెంట్గా ఉన్న అక్షింతలను ఆ విధంగా మాట్లాడడంలో ఈరోజు హిందుత్వంలో కానీ, అదేవిధంగా బీజేపీ పార్టీలో కానీ అన్నిట్లలో కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు ఈ విషయంలో విన్నప్పుడు. అందుకని మేము ఈరోజు మాట్లాడవలసి వస్తుంది. అలాంటి విమర్శలు చేసినప్పుడు తప్పకుండా ఆయన ఏం చేశాడనేది ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఒకసారి ఎంపీకి, అతను ఒకసారి ఎంపీగా గెలిచాడు, ఆ తర్వాత మినిస్టర్ అయ్యాడు, తర్వాత ఎమ్మెల్యే గెలిచాడు. అంటే ఏం చేశాడండి? ఏం లేదు. ఈరోజు చూస్తే ఆయన ఎప్పుడైనా ఈ జోకులు ఏదో ఇది అది చేసేసి మాయ మాటలు చెప్పి, ఇప్పుడు అన్ని బీఆర్ఎస్ అంటేనే మాయ మాటలు చెప్పి గెలవడం, దాంట్లో ఆయన అదేదో చేసి మేమేదో పని చేసి గెలుస్తున్నాం, ప్రజల మధ్య నుండి గెలుస్తున్నాం అనేది చెప్పడం అది చాలా హాస్యాపదం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మల్లారెడ్డి వ్యాఖ్యలను ఎట్లా తీసుకుంటారు మీరు? ఏమైనా ప్రజల్లోకి తీసుకెళ్తారా? 100% ఇప్పుడు ఎందుకంటే అది ప్రజలు చాలా అది వచ్చింది కాబట్టి ఈరోజు మేము మాట్లాడగలుగుతున్నాం. ఎక్కడ పోయినా ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయన? అక్షింతల గురించి ఈయనకి సంబంధం ఏంది? అసలు అది అందరు హిందుత్వం మీద మాట్లాడుకొని అందరు గుళ్ళలు ప్రతి ఒక్కరు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి, ఏ పార్టీ అనకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి అందరు ఇన్వాల్వ్ అయ్యారు. నిన్న కూడా చూసాం మనం, రామ మందిరం అయోధ్యలో జరుగుతుంటే ఆ ప్రోగ్రామ్ను టీవీ దగ్గరికి వెళ్ళి లేవకుండా ఒక్కొక్కరు చూసిన సంగతి మనం అందరం కూడా చూస్తున్నాం. ప్రతి చిన్న గుడి, ఏ గుడి అనకుండా ఈరోజు అమ్మవారి గుడిలో కూడా ఈరోజు నిన్న చేసిన కార్యక్రమం చేసుకొని చాలా ఆనందించి అక్కడ భోజనాల కార్యక్రమం పెట్టి వాళ్ళే లోకల్గా అందరూ చేసుకునే పద్ధతికి వచ్చేది. అలాంటి దాన్ని మనం ఇంకో రకంగా చూడడం అనేది ఆయనకు చాలా ఇబ్బందికరంగా ఉన్నట్టుంది. కానీ ఇది ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా దీనికి బుద్ధి చెప్పే విధంగా మల్లారెడ్డికి తప్పకుండా దీని మీద తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్న మల్కాజ్గిరి పార్లమెంట్ మీద బీఆర్ఎస్ సమీక్ష సమావేశం నిర్వహించింది. 7కు 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా మనమే గెలిచాం కాబట్టి ఇక్కడ బీజేపీకి కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పి ఒక దృఢ నమ్మకంతో ఉంది. ఎట్లా ఎదుర్కొంటారు వాళ్ళని? ఇప్పుడు అవి అసెంబ్లీ ఎన్నికలు, ఇవేమో పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్ ఎన్నికలు అన్నప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మేము కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు తీసుకొచ్చి ఏ విధంగా అభివృద్ధి చేశాం అనేది ప్రజలు గమనిస్తారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మోదీ గారు ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు, ఆయన ప్రపంచంలోనే ఈరోజు చూస్తే మనం భారతదేశం ఎంత పేరు తీసుకొచ్చాడో, ఈరోజు మనం 4th ప్లేస్లో ప్రపంచంలో ఉన్నామని చెప్పేసి అంటే కూడా ఈరోజు మోదీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తున్నాను. తప్పకుండా ప్రజలు దీన్ని ఆదరించి వారు చేస్తున్న దానికి తప్పకుండా మల్కాజ్గిరిలో ఏ పార్టీ ఇప్పటివరకు బీజేపీ ఒక్కసారి కూడా గెలవలేదు. కానీ ఈసారి ఎందుకు గెలిపిస్తారంటే అభివృద్ధి కావాలని చెప్పేసి. ఎందుకంటే ఈ రంగారెడ్డి జిల్లా అనేది ఈస్ట్ వెస్ట్ లెక్క చూస్తే వెస్ట్ అనేది అభివృద్ధి చెంది ఈస్ట్ అభివృద్ధే లేదు. ఈయన గెలిచి దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉండి ఆయన ఏం అభివృద్ధి చేసిండో ఆయన ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఊరికే కేసీఆర్, కేటీఆర్ వీళ్ళే దేవుళ్ళు అని చెప్పేసి ఆయన మాట్లాడడం అనేది చాలా పొరపాటు. ఆ విధంగా మాట్లాడే ఈరోజు ఈ గతి తీసుకొచ్చాడు తెలంగాణకి. కాబట్టి ఈరోజు ఆలోచించి, ప్రజలు ఆలోచించి తెలంగాణలో మల్కాజ్గిరి అనే పార్లమెంటు చాలా గొప్ప పార్లమెంట్. దీన్ని తప్పకుండా బీజేపీ గెలిపించుకుంటే ఇక్కడ అభివృద్ధి చెందుతుందని ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఏ రోడ్లు చూసినా, ఏ పక్కకి వెళ్ళినా మనం కరెక్ట్గా ఒక 5 నిమిషాలు కూడా సరిగ్గా నడవలేము, సరిగ్గా మన వెహికల్ పోలేదు. అది ఈరోజు ప్రజలు ఆలోచిస్తారు. ముఖ్యంగా ఈరోజు కంటోన్మెంట్ ఏరియా చూసినప్పుడు రావాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలిస్తే తప్పకుండా మేము అండర్ టనల్స్ కానీ, ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ చేసి కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇలాంటి బ్రిడ్జ్లు నిర్మించడానికి మేము ముందే ఫ్యూచర్ ప్లాన్ చెప్తున్నారు. బీఆర్ఎస్ గెలుస్తేనే అక్కడ ఖచ్చితంగా కూడా కంటోన్మెంట్ సమస్య అవన్నీ తీరుతాయని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆలోచించే బీఆర్ఎస్ని ఒకసారి గెలిపించారు. అంటే ఆయన ఫస్ట్ ఎంపీగా ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఒకసారి గెలిచాడు, ఒకసారి ఇంకో పార్టీలో పోయాడు. ఆయన డిఫరెంట్ పార్టీలు ఆలోచించి ఈరోజు మళ్ళీ ఇంకో పార్టీలో పోతామని, ఆయన ఉంటాడా పోతాడా అనేది కూడా ఎవరికి దిక్కు తెలియదు. కానీ ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ అంటే ప్రజల నమ్మకం ఉంది కాబట్టి ఈసారి గెలిస్తే మాకు అభివృద్ధి చేస్తుంది అని చెప్పేసి ప్రజలు గమనించి ఈరోజు ముఖ్యంగా మోదీ గారిని ఆలోచించి తప్పకుండా ఇక్కడ బీజేపీ పార్టీ గెలిపిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా బరిలో చాడా సురేష్ రెడ్డి ఉన్నారా?
100%. ఎందుకంటే నేను 2 సార్లు ఎంపీగా పనిచేశాను, నాకు అనుభవం ఉంది. నేను అడుగుతున్నా, నేను 12 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పనిచేస్తున్నాను, ప్రజల మధ్యలో ఉంటున్నా, అనేక కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొనడం జరుగుతున్నది. కాబట్టి నాకు తప్పకుండా పార్టీ నాకు అవకాశం ఇస్తుందని చెప్పేసి ఆశిస్తున్నా. అంటే చాలామంది పెద్ద నేతల పేర్లు వినిపిస్తుంది. ఈటెల రాజేందర్ ఉంటారని చెప్పి, మురళీధర్ రావు ఉంటారని చెప్పి, ఇటువంటి నేతల్ని ఎదుర్కొని చాడా సురేష్ రెడ్డికి పార్టీ టికెట్ ఇస్తుందంటారా? అది పార్టీ తప్పకుండా ఆలోచిస్తుంది. ఎందుకంటే నాకు అనుభవం అందరికంటే ఎక్కువ ఉంది. నా అనుభవం తప్పకుండా నాకు అవసరం వస్తుందని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది అసలు మల్లారెడ్డి కూడా అభివృద్ధిపై కాకుండా ఒక జోకర్లా మాట్లాడతారని చెప్పి కూడా అంటున్నారు. మరోవైపు మల్లారెడ్డి ఇప్పటికే 2 పార్టీలు మారారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా చేసింది ఏమీ లేదు. మల్లారెడ్డికి ఓటేస్తే అది ఖచ్చితంగా కూడా అది మురుగుట్లో వేసినట్టే. ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ జెండా ఎగడం ఖాయం. బీజేపీ అధిష్టానం కూడా తనకు టికెట్ కేటాయిస్తుందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సాంబతో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.